ఆగస్టు 17వ తారీఖు సింహ సంక్రమణం అనేటువంటి జరిగింది. అంటే కర్కాటక రాశిలోంచి రవి సింహరాశిలోకి సంచారం చేసిన తర్వాత సింహరాశి అనేటువంటిది రవికి స్వరాశి, అంటే ఓన్ హౌస్ అనమాట. దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది. అందులో 3వ రాశి ఎవరు అంటే తులారాశి వాళ్ళకి. తులారాశి వాళ్ళకి సింహరాశి అనేటువంటిది 11th హౌస్ అవుతుంది. దీని మూలాన ఎవరైతే తులారాశి వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. రాజకీయ రంగంలో ఉండేటువంటి తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా పదవీ యోగం అనేటువంటి పట్టేటువంటి యోగము. రెండవది ఏంటి అంటే బంగారము వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, పనుల్లో ఆటంకాలు వచ్చేటువంటి వాళ్ళకి, తరువాత డాక్టర్ ఫీల్డ్లో ఎదగాలని కోరుకునేటువంటి వాళ్ళకి, సంతానం విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయని ఫీల్ అయ్యే వాళ్ళకి, అందరికీ కూడా ప్రతి పనిలోనూ కూడా విజయము అనేటువంటిది తులారాశి వాళ్ళకి ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా వీళ్ళకి కనబడుతోంది అని చెప్పచ్చు. ఇదే కాకుండా తులారాశి వాళ్ళకి మిగతా గ్రహాలన్నీ కూడా చాలా వరకు ఫేవరబుల్గా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. రవితో పాటు కేతు కూడా కలిసి ఉన్నారు కాబట్టి కేతు అనేటువంటి ఆయన కాస్త డిలే చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కేతుగ్రహ శాంతి కోసం గణపతికి ఎక్కువగా నమస్కారం చేయడం కానీ, గణపతి యొక్క ఆరాధన చేయడం కానీ చేస్తే తులారాశి వాళ్ళకి ఈ మాసం అంతా దిగ్విజయంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.